ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సల్ల మోకాళ్ళుని, ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు నాకే తెలియదు, కానీ క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. యవన కాలంలో శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయి. రేపొద్దున వయసు పైన తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఎలాగో మోకాళ్ళు వేయలేవు. ఆ మోకాళ్ళు వేసేదేదో ఇప్పుడే వేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఒక దైవజుడు అన్నాడు, పాటలు పాడేవారితో సాతానికి పెద్ద ఇబ్బంది లేదట, వాయిద్యాలు వాయించే వాళ్ళతో పెద్ద సాతానికి ఇబ్బంది లేదు, కొంతమంది ప్రసంగికులతో కూడా సాతానికి ఏమీ లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే కొంతమంది దేవుని వాక్య నడిపింపులో కాకుండా తమ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా సాతానికి ఇబ్బంది లేదు. కానీ మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళంటే సాతానుకు చాలా భయం అన్నాడు. ఎందుకోసం తెలుసా? నువ్వు మోకాళ్ళు వేయగలిగితే అపవాది రాజ్యాన్ని కంపింప చేయగలవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. You will shake the kingdom of the enemy or the devil when you kneel down in the presence of God.